స్టార్టింగ్ లో ఒక బ్రేకింగ్ అందుతోంది. హైందవ సభలో సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోంది అన్నారు ఆయన. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని, కర్ణుణ్ణి శూరుడు వీరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు ఆయన. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చెయ్యాలి అన్నారు అనంత శ్రీరామ్. వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందు మనమే తిరస్కరించాలి అన్నారు. ఇదే మనం గీత గీయాలి. కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. వాటికి వ్యాపారం రాదు, డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం.